వైవిఎస్ చౌదరి తెలుగు ప్రేక్షకులు మర్చిపోయిన పేరేది. 2 ఏళ్ల క్రితం రేయ్తో పలకరించిన చౌదరి ఆ తర్వాత వార్తల్లో లేడు. రేయ్ దెబ్బకు ఆస్తులు అమ్ముకోవలసిన పరిస్థితి రావడంతో మళ్ళీ ఇంకో సినిమా చేయడానికి అవకాశం లేకపోయింది చౌదరికి. మధ్యలో ఒక సినిమా ఏదో అనౌన్స్ చేశారు కానీ అది పట్టాలెక్కలేదు. ఇక చౌదరి మళ్ళీ సినిమా తీయడం అసాధ్యమనే అనుకుంటున్నారంతా. 2 ఏళ్లుగా ఏ సినిమా వేడుకల్లోనూ చౌదరి కనిపించేది లేదు. ఏ ప్రెస్ నోట్లో కూడా ఇచ్చేది లేదు. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి నేపథ్యంలో చౌదరి స్పందించాడు. పత్రికలకు ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశాడు చౌదరి. అందులో దాసరి గురించి చాలా గొప్పగా చెప్పాడు చౌదరి. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి చాలా విషయాల్లో దాసరే తొలి ఆఖరి వ్యక్తి అంటూ ఒక కాన్సెప్ట్ ప్రకారం ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశాడు చౌదరి. ఇంతకీ దాసరి గురించి చౌదరి ఏమన్నాడంటే, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం దాసరి నారాయణరావు అనే టైటిల్ కార్డ్ని వెండి తెరకి పరిచయం చేసిన తొలి వ్యక్తి మీరే, ఆఖరి వ్యక్తి మీరే. చిన్న కథ నుండి పెద్ద కథ వరకు, చిన్న బడ్జెట్ నుండి భారీ బడ్జెట్ వరకు, కొత్త నటుల నుండి అనుభవజ్ఞుల వరకు, చిన్న స్టార్స్ నుండి పెద్ద స్టార్ వరకు అందరితో చిత్రాలు నిర్మించి వాటిని వెండి తెరపై సూపర్ డూపర్ హిట్ చేసిన తొలి వ్యక్తి మీరే, ఆఖరి వ్యక్తి మీరే. దర్శకుడు అంటే ఒకే రకం కథా చిత్రాలకే పరిమితం కారాదు, అన్ని రకాల కథలను డీల్ చేయగల సత్తా ఉండాలన్న ధ్యేయంతో విభిన్న కథలతో కూడిన చిత్రాలను వెండితెరకు అందించిన తొలి వ్యక్తి మీరే, ఆఖరి వ్యక్తి మీరే. దర్శకుడు అంటే కేవలం లైట్స్, కెమెరా, యాక్షన్ అండ్ కట్ అనే పదాలకే పరిమితమైపోకుండా ఆ వృత్తికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ప్రైడ్ అండ్ కమాండ్ ఇచ్చే దర్శకుడు అనే పేరుకి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ క్రియేట్ చేసి దర్శకుడే అసలు సిసలైన హీరో అనే స్థాయికి తీసుకెళ్లమే కాక దర్శకుడు కూడా నటించగలడు అని నిరూపిస్తూ పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను వెండి తెరపై వెలిగించిన తొలి వ్యక్తి మీరే, ఆఖరి వ్యక్తి మీరే. దర్శకుడు అంటే కేవలం చిత్ర పరిశ్రమతోనే ఆగిపోనక్కర్లేదు. జర్నలిజం, రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, పత్రికాధినేత, కేంద్ర మంత్రి కూడా అయ్యి ప్రజాసేవ చేయొచ్చు అని తెలియజెప్పిన తొలి వ్యక్తి మీరే, ఆఖరి వ్యక్తి మీరే. మీ దర్శకత్వంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించిన మనుషులంతా ఒకటే, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి చిత్రాలు, అన్నగారి వీరాభిమానులమైన మా గుండెల్లో మీరు జరిపించిన దీపావళి పండుగలు, మీ దగ్గర అసిస్టెంట్గా పని చేయకపోయినా నన్ను మీ శిష్యుల్లాగా సొంత మనిషిలా ఆదరించారు. మా బొమ్మరిల్లు సంస్థ నిర్మించిన ప్రతి సినిమా ఫంక్షన్కు మీరు చీఫ్ గెస్ట్గా రావడమే కాక మీ ఆశీస్సులు అందిస్తూ వచ్చారు. ఇంతకు మించిన శక్తి సామర్థ్యాలతో మిమ్మల్ని మళ్ళీ పుట్టించాలని మనస్ఫూర్తిగా ఆయన్నే ప్రార్థిస్తూ మీ శిష్యుడు వైవిఎస్ చౌదరి. రాబోయే కాలంలో 150 చిత్రాలకు దర్శకత్వం చేయటం ఒక దుర్లభమైతే దాంతోపాటు నేను పైన చెప్పిన మిగతా విషయాల్లో కూడా రాణించడం అంటే అనితర సాధ్యమే. అందుకే ఆయన ఆఖరి వ్యక్తి, శక్తి.